ట్రినిటీ జూనియర్ కాలేజెస్ బాయ్స్ కరీంనగర్ ఫ్రెషర్స్ డే వేడుకలు. ట్రినిటీ క్యాంపస్ బాయ్స్ క్యాంపస్ ఫ్రెషర్స్ డే వేడుకలు కరీంనగర్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ ప్రిన్సిపల్లు, స్టాఫ్ సభ్యులు మరియు ట్రినిటీ సంస్థ ప్రతినిధులు కలిసి ఈ శోభాయమాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దాసరి మనోహర్ రెడ్డి, ట్రినిటీ వ్యవస్థాపక చైర్మన్, మరియు గౌరవ అతిథిగా దాసరి ప్రశాంత్ రెడ్డి, గ్రూప్ చైర్మన్ హాజరై ఉత్సవానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా వచ్చిన విద్యార్థులకు స్వాగతమని తెలుపుతూ విద్యార్థులను తల్లిదండ్రుల గొప్ప విశ్వాసంతో ఇక్కడ జాయిన్ చేయడం జరిగిందని గొప్ప విశ్వాసంతో చెప్పారు. కనుక విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రతిరోజు చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగాలు సాధించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని తన ఆకాంక్షను వ్యక్తీకరించారు. ఎవరైతే ఐఐటి నీట్లో సీట్ సాధించాలి అనే లక్ష్యంతో చేరారో వారు మనం వచ్చిన పని ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి అని, మన బాధ్యత ఏంటి అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు నుండి ఆ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కాలయాపన చేస్తే నష్టపోయేది వారే. కాబట్టి రాబోయే మెయిన్స్ పరీక్షలు ఏ విధంగా సీటు సాధించాలి అనే విషయాలపై దృష్టి పెట్టాలి అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఫీజులు డొనేషన్ లక్షల్లో ఉన్నాయి. కాబట్టి వెబ్సైట్లో మంచి మార్కులు 10,000 లోపు ర్యాంక్ సాధించితే ఇంజనీరింగ్ కోర్సులో 15 లక్షల రూపాయల వరకు ఆదా అవుతుంది. మిగిలిన సమయం వృధా చేయకుండా పట్టుదలతో కృషి చేయాల్సిన అవసరం ఉంది అని, తద్వారా అమ్మానాన్నలకు, గ్రామంకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సిబిఎస్ఈ పరీక్షల మాదిరిగా కొంత సమయం ముందుగానే నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆ దిశగా వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలియజేశారు. విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాల్లో లేని కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు ఎదుర్కొనే శక్తి. మీరు ఈ కాలేజీలో పొందే నైపుణ్యాలు, మానవీయ విలువలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతి విద్యార్థి తన స్వప్నాలను నెరవేర్చే దిశగా ముందడుగు వేయాలి. మీరు నిరంతరం ప్రయత్నిస్తూ అభ్యాసంతో ముందుకు పోతే జీవితంలో ఉన్నత స్థాయిని తాకగలుగుతారు. ట్రినిటీ కుటుంబం ఎల్లప్పుడూ మీ వెంట ఉంటుంది, మీ విజయానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ట్రినిటీ విద్యా సంస్థ చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించే సందర్భం ఇదే. ఫ్రెషర్స్ డే అనేది కేవలం సంబరమే కాకుండా వ్యక్తిత్వ అభివృద్ధి, లక్ష్య నిర్ధారణ, జ్ఞానాభివృద్ధికి ప్రేరణను కలిగించే ప్రత్యేక వేదిక. అన్ని స్పోర్ట్స్ లో వచ్చినటువంటి విద్యార్థులు కూడా నేషనల్ లెవెల్లో శక్తి రావాలన్నటువంటి విద్యార్థి వచ్చినటువంటి విద్యార్థులు వికాస్ రావాలి. అదేవిధంగా శశాంక్ ఐఐటి క్యాంపస్ రావాలి. కన్సల్ట్ మంచి పర్ఫార్మెన్స్. Now I would like to invite some of our students to give a performance for which they have been practicing for days, and now they are please welcome them, the students from AC Boys. రోజంతా ఇంట్లో ఉంటే ఎవరు ఏం చేయని పరిస్థితి ఉంటారు. అందుకే పిల్లలు మీరందరూ విద్యార్థులకు సంతోషంగా గడపాలి. కానీ మరి మీరు చేస్తున్న పని కూడా గుర్తుపెట్టుకోవాలి, దానిలో బాధ్యత ఉండాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఇది నా జీవితానికి ముఖ్యమైనటువంటిది. నేను తప్పకుండా ఇంటర్మీడియట్ చదువులో నేను మంచి ర్యాంక్ పాస్ కావాలి, నేను అమ్మనాన్ని సంతోషం కలిగించాలని ఆలోచన నీకు ఏమాత్రమే ఉన్నట్టయితే దాన్ని చదువులను దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు మేము సిద్ధంగా ఉన్నాం, వ్యవస్థ సిద్ధంగా ఉంది. మీకు పాఠాలు ఇవ్వడానికి ఎంతటి కఠినమైన విషయమైనా మీకు బోధించి
నీ చేత పరీక్ష రాయించి నీకు మంచి ర్యాంక్ తెప్పించడానికి మా దగ్గర అధ్యాపకులు కానీ మా సీనియర్ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వారందరూ కూడా నీకు కష్టపడాల్సిందిగా ఉన్నారు. కానీ నీ నుండి సహాయం లేకపోతే నీ నుండి సహకారం లేకపోతే ఏమీ చేయలేదు. అందుకే ఇప్పటికైనా మీ సూచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే నీకంటే ముందున్నటువంటి విద్యార్థులు నేను ఇంతకుముందే చెప్పాను, మా మాట ఎవరైతే విన్నారో వాళ్ళు ఇవాళ ఉన్నత శిఖరాల్లో ఉన్నారు, జీవితంలో స్థిరపడ్డారు. ఐఏఎస్ రైలు, ఐపీఎస్ రైలు, గ్రూప్ 1 ఆఫీసర్ సైన్లు, ఎస్ఐ అయితే లెక్కలేదు, డాక్టర్స్ అయితే లెక్కలేదు. నేను ఒక హాస్పిటల్ పోతే సార్ నేను మీ స్టూడెంట్ అని చెప్తా ఉన్నాను, అది మాస్క్ పెట్టుకున్నాడు, నేను మీ స్టూడెంట్ సార్ అని చెప్తా ఉన్నాను. ఇక్కడ పోలీస్ స్టేషన్ పోతే సార్ నేను మీ బాయ్స్ హాస్టల్ చదివాను సార్, నేను ఎస్ఐ అని చెప్తా ఉన్నాను. అంటే ఎవరైతే వ్యవస్థ మీద విశ్వాసంతో, మా మీద విశ్వాసంతో, మా చదువు మీద విశ్వాసంతో ఎవరైతే చదువులు కొనసాగుతారో వాళ్ళందరూ వాళ్ళు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. వారందరూ ఇలా సమాజం ఇచ్చేటువంటి వివిధ పనుల వారి బాధ్యతలు పనిచేయడం జరుగుతున్నాం. ఎవరైతే మాట వినకుండా ఉన్నారో, ఎవరైతే మాట స్వీకరించలేదో, ఎవరైతే చదువు దృష్టి పెట్టలేదో వారు ఓటమి జరుగుతూ ఇవాళ నాన్న హీనమైన పరిస్థితులు ఉన్నటువంటి విద్యార్థులను చూస్తాం. అటువంటి పరిస్థితి రావాలి. మీరందరూ చాలా చక్కటి కుటుంబాలు చేసిన వారు, మీ అమ్మ నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వు గొప్పవాడి కావాలని కోరుకుంటా ఉన్నారు. నువ్వు వారి ఆశలకు అనుగుణంగా నువ్వు గొప్ప చదవాలి, చదువులో ఎదగాలి. నీకు మీ అమ్మ నాన్నకే కాదు, మీ కుటుంబానికే కాదు, మీ గ్రామానికి కూడా పేరు తెచ్చే పరిస్థితిలో ఉండాలి. ఇవాళ నందాల సాయి కుమార్ ఆయన ఐఏఎస్ అయినంటే ఆ ఊరు వాళ్ళందరూ కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మా ఊరు అబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయిందంటే అట్లా నీవు కూడా మీ గ్రామానికి పేరు తెచ్చే పరిస్థితిలో ఉండాలి, మీ కుటుంబానికి మీ బంధువులకు పేరు తెచ్చే పరిస్థితిలో ఉండాలి. అది ఒక విద్యార్థిగా నువ్వు మీ మైండ్లో ఎప్పుడు సర్వదా మీ ఆలోచన పెట్టుకొని నువ్వు చదువులో ఉండాలని కోరుతూ రేపు జరిగేటువంటి ప్రతి పరీక్షలో ఏ విద్యార్థులు వెనుకబడకుండా ప్రతి పరీక్షలో ముందుండి మన ఈ లక్ష్యాన్ని చేరుకునేటట్టుగా నువ్వు కృషి చేయాలని కోరుతూ ఇవాళ ఏదైనా ఏది ఊరకే రాదు, ఏది కష్టం లేకుండా రాదు, ఏది శ్రమ లేకుండా రాదు. నువ్వు శ్రమ చేస్తేనే నీకు మంచి ఫలితం వస్తుంది, నువ్వు కష్టపడితేనే నువ్వు మంచి నాకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం నీకున్నది సెకండ్ ఇయర్ విద్యార్థులైనా కేవలం 4 నెలల కాలమే పరిస్థితి పరివర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా ఏమాత్రం అదాకృతలు ఉండకండి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులైనా ఈ 4 నెలల కాలం బాగుంటే తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ లో మంచి మార్కులు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇకనైనా మీరు ఇంటికి పోవడం మానేసి కాలేజీలో క్రమం తప్పకుండా ఉండి మాస్టర్ గారు చెప్పింది చదివి మరి అర్థం చేసుకొని మరి పరీక్షలు మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ మరోసారి సూచిస్తూ సెలవు. థ్యాంక్ యూ.